లేనిపోయి బయటకు వస్తున్నాయి. అంటే మళ్ళీ ఏమైంది, ఇక్కడ బ్యాలెన్స్ అయింది, మనకి కూడా బ్యాలెన్స్ అవ్వలేదు, సృష్టి బ్యాలెన్స్ చేస్తుంది. ఎక్కడ అప్పు ఉంటుందో అక్కడ డౌన్ మళ్ళీ ఆటోమేటికల్ వస్తుంది కదా. కంటిన్యూ అప్పు ఎక్కడ ఉంటుంది, హిమాలయ పర్వతాలు దాటి అవతలకి వెళ్ళిపోతే మళ్ళీ అక్కడ డౌన్ వస్తుంది. అలా ఈ మన రాష్ట్రంలో కూడా ఒక రకంగా ఉండవల్లి తాలూకా ప్రయత్నం వలన నేను అల్టిమేట్ గా చెప్పొచ్చేది ఏంటంటే, ఆయన గ్రెడ్జితో చేశారా లేకపోయినట్టయితే ఆయన ఇంకా చెప్పాలంటే ఆయనతో చేయించారనేది పెద్ద వార్త. నో డౌట్ రాజశేఖర రెడ్డి గారు చేయించారు. కాకపోతే ఇక్కడ కాపాడుతున్నది అమిత్ షా గారు కాపాడుతున్నారు అని ఎట్లా ఉందో, చంద్రబాబు గారు అమిత్ షా గారు రామోజీరావు గారిని కాపాడుతున్నారు, రాజశేఖర రెడ్డి గారు ఉండవల్లితో చేయించారు. అది సింపుల్ లాజిక్ అనమాట. అక్కడ నేను అనేది అదే, వాళ్ళ ఏదైనప్పటికీ కొన్ని కరెక్షన్స్ అయితే ఈ 2 దశాబ్దాల్లో వచ్చాయి, ఈ ఫీల్డ్ లో వచ్చాయి. కానీ ఆ చట్టాలేం పనిచేయట్లేదు. ఇవాళకి కూడా భారతదేశం మొత్తం మీద పనిచేసే చట్టాలు ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే పనిచేయవు. కొన్ని ఎగ్జామ్షన్స్ ఉన్నాయి, మరి తప్పదు. ఎగ్జామ్షన్స్ లేవు, చట్టంలో ఎగ్జామ్షన్స్ లేవు, పని చేసుకోవడంలో ఎగ్జామ్షన్స్ ఉన్నాయి అంతే. అదే అన్వయించుకోవడం అంతే. అన్వయించుకోవడం కూడా కాదు, వాళ్ళు చేస్తున్నారు, చట్టాన్ని పట్టించుకోరు. అడిగినప్పుడు మాకు అన్యాయం జరుగుతుంది, లేకపోతే మమ్మల్ని పొద్దున పూట తీసుకెళ్తున్నారు, రాత్రి పూటలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు కవితని చూడండి, రాత్రి 8 తర్వాత ప్రశ్నించడం ఏంటి ఆడపిల్లని చెప్పి. అట్లాగే రామోజీరావు గారు కూడా అందేంటి, నేను ఒంట్లో బాగాలేదంటే వచ్చి ప్రశ్నిస్తున్నారని చెప్పారనమాట. అట్లాంటి ఎగ్జాంప్షన్స్ మనకే ఉంటాయి ఇక్కడ. అంటే పరిణామ క్రమం ఒకసారి తీసుకుంటే ఇవన్నీ సార్ నాకు అర్థం కానిది, ఒక మోరల్ అన్నటువంటిది చట్టం సంగతి. ఇప్పుడు ఒకడెవడో చిట్టు ఎగ్గొట్టాడు అంటే వాడిని పట్టుకొచ్చేస్తాం, లేదా ఒక 100 రూపాయలు దొంగతనం చేశాడంటే వాడిని తన్నుకుంటూ తీసుకుని వస్తాం. ఇప్పుడు ఈవెన్ ఇవాళ ఈ కేసులో కూడా సుప్రీంకోర్టుకి వెళ్ళినటువంటి పిటిషన్లలో దాదాపు కొన్ని కోట్ల రూపాయలకు సంబంధించిన డబ్బులకి సంబంధించినటువంటి వాళ్ళు తీసుకోవాలి. ఫైనాన్స్ కంపెనీ మళ్ళీ మూసేసి వాళ్ళ డబ్బులు వాళ్ళకి రిటర్న్ ఇచ్చేసామంటే దాంట్లో కొన్ని కోట్ల రూపాయల డబ్బులు తీసుకున్నాడు ఎవడూ లేడు. అంటే దాంట్లో డిపాజిట్ చేసినోడు ఆ డబ్బులు తీసుకోలేదు. అది ఏం డబ్బులు అయినట్టప్పుడు అసలు అది ఎంత పెద్ద క్రైమ్ అవుతుంది అంటే సంథింగ్ ఏదో అమౌంట్ అని అసలు ఇట్లాంటి ఆలోచించే తీరు కూడా లేదు. ఆ నాయకుడిని ఏమన్నా అన్నారేమో, లేకపోతే ఆయన ఇబ్బంది పెడుతున్నారేమో, ఇలా ఇబ్బంది పెడుతున్నారేమో అంటున్నాం. కానీ ఒక చిట్స్ అయినా ఫైనాన్స్ అయినా డబ్బులు వేశాక ఆ డబ్బులు తీసుకోవడానికి మనుషులు రాలేదు అంటే ఒకటి చచ్చిపోయి ఉండాలి. చచ్చిపోయాడని డెత్ సర్టిఫికేట్ పట్టుకుని వాళ్ళ బంధువులు వస్తారు. లేదా అసలు ఆ డబ్బులే క్లెయిమ్ చేయలేదంటే ఎట్లాంటి డబ్బులు అవుతాయి? అసలు ఇట్లాంటి చర్చ జరగట్లేదు, దాని వైపు దర్యాప్తు జరగట్లేదు. 20 ఏళ్ల నుంచి ఆగిందంటే ఏమనుకోవాలి అసలు మనం? సాయి గారు, ఇక్కడ ఇప్పుడు మీరు అది మంచి ప్రస్తావన తెచ్చారు. ఇందులో బ్యాంకుల్లో మామూలుగా డిపాజిట్లు వేసుకున్న వాళ్ళు కూడా వాటిని క్లెయిమ్ చేయకుండా ఉండిపోయిన లక్షల కోట్లు, ఆ బాబత్ కూడా ఉందా పోయి, వాళ్ళు చనిపోయిన వాళ్ళు అక్కడ ఎవరు బలవంతాన్ని వేసి డిపాజిట్లు తీసుకోవాలా, వాళ్ళు చనిపోవడం కానీ లేదా వాళ్ళ వారసు